వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కీలక బాధ్యతల్లో ఉన్నటువంటి ఐపీఎస్లందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులుగా ముద్ర వేసి వాళ్ళందరికీ ఎక్కడా పోస్టింగ్లు ఇవ్వకుండా వేధిస్తున్నటువంటి బాబు సర్కార్ ఇప్పుడు వాళ్ళని ఆల్రెడీ డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయమని చెప్పి అప్పట్లో ఆర్డర్ వేసింది. ఇప్పుడు తొలిసారిగా మరొక అవమానం చేయడానికి సిద్ధపడింది. వెయిటింగ్లో ఉంటూ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండట్లేదంటూ ఐపీఎస్లకు మెమోలు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీస్లో ఉండమని చెప్పి ఒక కానిస్టేబుళ్ళకి పెట్టినట్టు డ్యూటీ పెట్టిందనమాట. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయాలని చెప్పి సీనియర్ ఐపీఎస్లకి డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. మొత్తం 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకి ఈ విధమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు డీజీపీ. వెయిటింగ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్లు పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్, సంజయ్, కాంతి రాణా, కొల్లి రఘురామిరెడ్డి, అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్ గున్ని, రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణకాంత్, పటేల్, పాలరాజులకి ఈ విధమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం అన్నటువంటిది సంచలనం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు ఇట్లాంటిది.